కాస్మెటిక్ బ్యూటీ. లోపల సరికి ఎలా ఉన్నా పర్వాలేదు, పైన ప్యాకింగ్ మాత్రం అందంగా ఉండాలి. వెరీ గుడ్. మన జనం కోరుకునేది అందం, సౌకర్యం. మార్కెట్ రెడీగా ఉంది గిరి. కత్తి పదును చేస్తే నరకడం చాలా ఈజీ. మన చేపల మార్కెట్స్ అన్ని ఏసీ చేయండి. మంచి మంచి మోడల్స్ చేత యాడ్స్ ఇప్పించండి. ఫస్ట్ వాళ్ళలో వాళ్ళని విడదీస్తే మనం ఎదగడం ఈజీ. జస్ట్ డివైడ్ దమ్. మొదట్లో చాలా తక్కువ రేట్లుగా అమ్ముదాం, జనానికి బాగా అలవాటు చేద్దాం. ఓకే, మనకి పోటీ లేకుండా చేసుకుంటే తర్వాత మన ఇష్టం. అడ్డొచ్చిన వాళ్ళని తప్పించండి. బీ రూత్లెస్. సార్ అది వ్యాపారంలో ఎదగడానికి ఏం చేసినా తప్పులేదు గిరి. ఓకే సార్. ఓకే, ఎల్లో పిల్ గురించి ఢిల్లీలో డిస్కషన్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మంత్ మన పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాం. రైట్ సార్. I'll take it. ఇదే సార్ రియల్ రేస్ కంపెనీ వాళ్ళు తెప్పించిన బుల్ ట్రాలర్లు. 3,000 మంది మత్స్యకారులు ఒక్క రోజులో పట్టే చేపల్ని వీళ్ళు 1 గంటలో పట్టేస్తున్నారు. నథింగ్ బట్ ఓవర్ ఫిషింగ్ సార్. మన తర్వాత తరాలకి 100 జాతుల చేపలు కనపడకుండా పోతాయి సార్. అండ్ ఈ మెకనైజేషన్లు ₹1 కోటి పెట్టుబడికి 1 ఉద్యోగం వస్తే సంప్రదాయ పద్ధతిలో 1000 ఉద్యోగాలు వస్తాయి సార్. ఏంటి టీఆర్పీ గారు సార్, మన 10 o'clock బులెటిన్ ఏంటి? బ్రేకింగ్ న్యూస్ సార్. హీరోయిన్ మదనిక కాలు విరిగింది. అవును సార్, ఒక్కాలే విరిగింది. షూటింగ్ స్పాట్ లో బురదలో జారింది. హీరో ఫోన్ చేస్తే తనకేం తెలియదు అన్నాడు. కాలు జారిన మదనిక ఇందులో తనకే ప్రమేయం లేదంటున్న హీరో వాళ్ళ హాట్ క్లిప్పింగ్స్ తో ఓ ½ అవర్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశాను సార్. ఎప్పుడు ఇంత చీప్ ఐటమ్స్ ఎలా ప్లాన్ చేస్తున్నావు? ఈ టీ రంగపతి ఎప్పుడు టీఆర్పీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు సార్. ఈవిడ గారు విద్యా వ్యవస్థలో రావాల్సిన మార్పులపై పెట్టిన చర్చకి లోయెస్ట్ టీఆర్పీ వస్తే కత్తిర్నా రంభా మధ్యలో లైలా తుఫాను మీద రెయిన్ సాంగ్ క్లిప్పింగ్స్ తో నేను చేసిన ప్రోగ్రామ్ కి హైయెస్ట్ టీఆర్పీ వచ్చింది. ఇటు మేనేజ్మెంట్ వాళ్ళు అటు మార్కెటింగ్ వాళ్ళు మసాలా పెంచమని ప్రెషరైజ్ చేస్తున్నారు సార్. కానీ థ్యాంక్ యూ సార్. కానీ ఏమన్నావు? ఓవర్ ఫిషింగ్. ఎస్ సార్. విపరీతంగా చేపలు పడడం వల్ల ముందు తరాలకి చేపలు లేకుండా పోతాయి. యువర్ రైట్. మన 24 hours న్యూస్ ఛానల్స్ కూడా చేసే పని ఇదే. విపరీతమైన న్యూస్ చవకైపోయింది. అందుకే చవకబారు న్యూస్ ఎక్కువైపోయింది. చెప్పిందే చెప్పడం, చూపించిందే చూపించడం. జనాలు చర్మాలు మెదళ్ళు ముద్దుబారిపోయేంతలాగా న్యూస్. ఒకప్పుడు 35 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణ వస్తే ప్రధానమంత్రి పదవి పోయింది. ఇవాళ మంత్రుల మీద 1,000 కోట్ల రూపాయల ఆరోపణలు వస్తున్నా పట్టించుకునేవాళ్ళు లేరు. రియాక్ట్ అయ్యేలోపు ఇంకో న్యూస్, దాని మీద ఒక న్యూస్. ఆ సున్నితత్వం నాశనం అయిపోయింది. టెన్నిస్ ఆడే అమ్మాయి పెళ్లి పెటాకులు అయిపోతే మనకు పండగ. ఒక యాక్టర్ చావు శ్మశానంలో కవరేజ్ మనకు ఎంటర్టైన్మెంట్. ఎక్కడికి వెళ్తున్నాం మనం అసలు? అదే మూఢనమ్మకాల మీద పోరాటం చేసే మనమే తెల్లారలేస్తే తావీధులు రాళ్ళు అమ్ముకునే ప్లాట్ఫారాలా తయారయ్యాం. ఎందుకంటే మనం ఎండగట్టిన బాబాలే మనకి స్పాన్సరర్స్. రోత పుడుతుంది. టీఆర్పీల కోసం ఛానల్ మీద ఛానల్ దుమ్మెత్తు పోసుకోవడం, ఇదంతా 30,000 కోట్ల ప్రకటనల వాటాల కోసం. మనకు కావాల్సింది అడ్వర్టైజ్మెంట్లు, వాస్తవాలు కాదు. మన శత్రువు ఇది. జనం మనల్ని మార్చేలోపు మనం వాళ్ళని ఏమార్చాలి. అది గేమ్, బ్లడీ గేమ్. తెలుసు అంత బురదని తెలుసు. తెలిసినా అందులోంచి కలువులు వెకిసేస్తాయని ఒక నమ్మకం. నౌకాలు ఒంట్లో బాగాలేదు, కొంచెం టీ ఇస్తావా? ఇంట్లో పాలనేవు. నౌకాలు నీతో మాట్లాడాలి. లోన సాన సెత్తుంది ఊడ్సాల. మనగే బే కానీ అన్న ఎల్లాలా? ఒక పాలరా, మాట్లాడాలి. పనిలో ఉన్నా, నువ్వు చెయ్యన్న. నౌకాలు రాయే, మాట్లాడాలి. చెయ్యదు. నువ్వు కానీ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. మన ఒకరికి ఎప్పుడు పెళ్ళి అవుతుందో పప్పు కూడా ఎప్పుడు తింటాను. నౌకాలు మాట్లాడువా?
నీరే నీ పేరై నా కన్నుల్లో చేరే నేనే ఒక బరువై చెంపలపై జారే నేనే ఒక బరువై చెంపలపై జారే ఊపిరాగినప్పుడే గాలి ఉనికి తెలిసేది నువ్వు దూరమైనప్పుడే శూన్యమంటే తెలిసింది వెళ్ళకే 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 నేస్తం వెళ్ళకే 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 నేస్తం నువ్వెంతగా నన్ను అల్లావు అనుకునేంతలోపే నన్నింతలా వదిలేసి నన్ను వేధించకే నువ్వెంతగా నన్ను అల్లావు అనుకునేంతలోపే నన్నింతలా వదిలేసి నన్ను వేధించకే నా గుండెలో కడలుందని కనుగొనేలోపే కళ్ళలో కెరటమై గట్టు దాటి ఇక వెళ్ళకే 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 నేస్తం వెళ్ళకే 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 నేస్తం నువ్వు బాగున్నావా? బాగున్నావమ్మా? హే, కొద్దిగా మంచినీళ్ళు ఇస్తావా? కొర్లా అమ్మగారికి బిస్లరీ బాటిల్ ఎట్టుకురా. అదేం అక్కర్లేదు, నువ్వురా. నిజమైన జీవితం ప్రారంభించాను. మీరు స్వేచ్ఛగా బ్రతకడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నీకు టీవీ తెలుసు కదా, అది ఎంత పవర్ఫుల్లో, ఎంత శక్తివంతమైందో. నమ్మకం పెట్టుకో, అంతా బాగా జరుగుతుంది. పాప మీ చెల్లెల కాదు, నా మనవరాలు. చూసారా ఎంత వయసు వచ్చినా బిగువు తగ్గించని సబ్బు మా లుక్స్ సబ్బు. అమ్మో, నాకు మొట్టు నచ్చే ఈ బతుకు ఒక బతికేనా? పాడినాలు కాలేజీకి వెళ్ళలేకపోతున్నా. మీడియా ఏమైనా చేయగలదు, టీవీ మీద నమ్మకం ఉంది కదా. మా నట్టింట్లోనే కూకొని మాకేట్లేదో గుర్తు చేస్తానే ఉంటది.